హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వంట చేస్తున్నది ఎవరు అంటున్నారా? మా అత్తమ్మ అండి. అత్తమ్మ ఇగో వంకాయ సల్ల పులుసు, ఇగో అన్నము, మళ్ళీ పాయసం వండుతాము. ఇది మార్గశిర మాసంలో మల్లయ్య దేవుణ్ణి అయితే కొలుచుకుంటాం. ఇది సట్టె పండుగ అని అంటాం. సట్టె నెలలో సట్టె పండుగ అని అంటాము. ఇగో ఇట్లా బౌగండ్లకైతే సున్నం పెట్టి మళ్ళీ పసుపు కుంకుమతో పువ్వులతో అయితే చాలా బాగా అలంకరించుదాం. అలంకరించి మళ్ళా పాలు పాలు దా పాలు కుండకు కూడా అలంకరించి అక్కడ పెడతాం అన్నట్టు. మాకైతే మా మామయ్యకు బర్రెలు, మాకు ఆవులు గిట్లున్నాయి. అవి ఇదైతే పాలదో ఇంకా కుండ అయితే లేదు, సర్వలో పోసి పెట్టినమాట అలంకరించి. అట్లా దీపం పెట్టి నైవేద్యం పెట్టి తర్వాత గల్లోళ్ళను పిలుచుకొని గల్లోళ్ళను ఒక్కొక్కళ్ళని పిలుచుకొని భోజనం అయితే చేస్తాము. ఇక్కడ అందరు అట్లనే చేస్తారు. కొందరికి ఫస్ట్ సండే ఉంటుంది, అమావాస్య అయిన తర్వాత మార్గశిర మాసంలో. కొందరు రెండో సండే మూడో సండే ఇట్లా చేస్తారు. ఇగో మా మా కుక్క ఇది. కుక్కకు మళ్ళీ దేవుణ్ణి తలుచుకుంటూ కుక్కనైతే ఈరోజైతే పూజించుతాం మేమైతే. ఇది 3 వారాల క్రితం వీడియో అండి. నాకైతే వీలు లేదు, మా నాన్నకైతే పానం బాగలేదని చెప్పిన కదా, అందుకని వీలు లేదు వీడియో చేయడానికి. ఇక మా అత్తారింటికి వచ్చిన కాబట్టి వీడియో అయితే పెట్టడం కుదిరింది కాబట్టి పెడుతున్నా. ఇక అందరు ఇట్లా మొక్కుతాం ఇంటిల్లారా. మొత్తానికైతే పూజ అయితే ఇంతేనండి. మీ మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరెవరి పూజ చేస్తారో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పూజ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. సరేనా మరి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరేనా మరి? బాయ్ అండి.